ఒరే మామ వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టారి తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టారి కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాల? అవును, పద పద. ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తెల్లతో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విసిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతోనే ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, ఇద్దరు ముగ్గురు తప్ప. అబ్బా విసిలేచ్చుగా. నాకు విజయ్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గడి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట. కదా కదా? మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. ఒరేయ్, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఏమండి ఏమండి ఏమండి? అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయి వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఛీ! ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు అన్నా, రా. తీసుకున్నా. ఏంటండి గోలా? కొట్టన్నా. ఇదేనా సార్? కొట్టన్నా. ఎవరు కౌంట్ ఇచ్చారా? కౌంట్. పద, పద. అయ్యగారు వచ్చేసారు. ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తావేట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తావేట. దొంగ చూపులు. చెప్పరా, చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో, కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును. నాకొద్దులేరా పెద్ద ఆయనకి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి
రే ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. ఆ, మరి ఓసీలో వచ్చాయి కదా అని 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేస్తాను. నీ టైట్ సజెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50 మీ అమ్మ మొగుడు ఇస్తాడా? మర్యాద మాట్లాడు, పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా, పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతామేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాష్ గారు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం. మేము పొంద పెట్ట మిమ్మల్ని కట్టుకోబోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? భలే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంట్ గా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతావరా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఏం డౌటా? నీ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది. వచ్చి చేపలేస్తావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్కబడి ఉందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారత కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్కబడి ఒక్కబడి మీద ఉండి సాగుతు మరి. అమ్మనా కన్న కొడక. వాట్ ఆర్ యు డూయింగ్? సెకండ్స్ సీయింగ్. ఇప్పటిదాకా రీడింగ్, జస్ట్ స్లీపింగ్. గోయింగ్ షాపింగ్, ఒక్కబడి టేకింగ్, వెంటనే కమింగ్. హలో, నమస్కారం నమస్కారం. దయచేయండి దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు, దాందే ఉంది. తమరు వచ్చారు, అదే 10,000. కాళ్ళు కడుక్కోండి. శుభం, అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలో చిలక, కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చి వచ్చేసి ప్రారంభం చేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు. రెడీ? నేను రెడీ. తెలుగు